ప్రకాష్ గారి సందేశం. కీర్తిశేషులు శ్రీపాదరావు గారి 89వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న పెద్దలు గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయ పెద్దలు శ్రీధర్ బాబు గారు, పెద్దలు అడ్లూరి లక్ష్మణరావు గారు, సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీమతి వాణిదేవి గారు, జయమ్మ గారు, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మిగతా పెద్దలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ పేరు పేరున హృదయం. వారి అధికారంలో ఉన్నా లేకపోయినా శ్రీధర్ బాబు గారు వారి మరణాంతరం నిర్విరామంగా నిర్వహిస్తూ ఇవాళ 89వ జయంతిని ఇంత ఘనంగా నిర్వహించినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రతి సంవత్సరం విశిష్టమైన వ్యక్తులకు సత్కారాలు చేయడంతో పాటు వారి సేవల్ని గుర్తించి వారిని మన వేదిక మీద, ఈ వేదిక మీద వారిని సత్కరించడంతో పాటు అనేక కార్యక్రమాలు వారు చేస్తున్నందుకు కూడా వారికి హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా పెద్దలు శ్రీపాదరావు గారితో ఆనాడు యువకులుగా మాకందరికి కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఆనాడు కాకతీయ పాలక మండలి సభ్యుడిగా 4 జిల్లాల పరిధిలో మేము పనిచేస్తున్న క్రమంలో అనేక సందర్భాల్లో వారి సలహాలు సూచనలతో మేము పనిచేయడం జరిగేది. వారు ఎప్పుడు వరంగల్కి వచ్చినా మేమందరం వారిని కలిసేవాళ్ళం. వారు చాలా గొప్పగా అందరితో సన్నిహితంగా మాట్లాడే వ్యక్తి. మరి వాస్తవంగా ఆ రోజు రాజకీయాలను అబ్జర్వ్ చేస్తే కూడా శ్రీపాదరావు గారు చైర్లో కూర్చున్నారు శాసనసభలో అంటే అందరూ కంట్రోల్లో ఉండేవాళ్ళు, సభ మొత్తం కంట్రోల్లో ఉండేది. ఆనాడు వారికి మంత్రులకు భిన్నంగా కూడా అనేక సందర్భాల్లో వారు చెప్పిన సంఘటనలు అనేకం ఉంటాయి. వారిని కూర్చోమని చెప్పి, లేకుంటే వివరాలతో రండి, మీరు సరైన సమాధానం కాదని చెప్పిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అసలు అసెంబ్లీ రికార్డ్స్ని తీస్తే వారు ఉన్న కాలంలో ఇచ్చిన అనేక రూలింగ్స్ కానీ, వారు చెప్పిన డైరెక్షన్స్ కానీ అనేకం చారిత్రాత్మకమైన శాసనసభ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటాయనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అప్పుడప్పుడు మేము మిత్రులతో కూడా అంటాం, శ్రీపాదరావు గారి ఆ రోజున దీన్ని కూడా ఇప్పటి శాసనసభలో ఉన్నవాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ముఖ్యంగా శ్రీపాదరావు గారితో అనేకమైన భిన్నమైన కోణాలు ఉండేవి. మా దగ్గరకు వచ్చినప్పుడు అనేక మంది కలిసేవాళ్ళు. కానీ సడన్గా ఒకరోజు వారు వస్తూనే మాకు చెప్పినారు, అరే ఒక నృత్య నాటిక ఉంది, మన అందరం కలిసిపోవాలని చెప్పినాడు. దాదాపు ఆ నృత్య నాటిక మీద చాలామందికి ఆసక్తి ఉండేది. అది బౌద్ధం వైపు అమ్రపాలి ఏ రకంగా పోయింది అనే విషయాన్ని చెప్పగలిగే నృత్య నాటికని ఆర్ఈసీలో ఆర్ఈసీలో స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆ నృత్య నాటికను ప్రదర్శించడమే కాదు, మా జిల్లా అధికారులు, అధికార యంత్రాంగం, దళిత సంఘాల నాయకులు అందరూ కూడా అందులో పాల్గొన్నారు. వారు స్పష్టంగా చెప్పారు, భారతదేశ సమాజంని అన్ని కోణాల్లో అర్థం చేసుకోవడానికి మనం ఇటువంటివన్నీ అధ్యయనం చేయాలని కూడా వారు వేదిక మీద చెప్పడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ, వారిలో అనేక కోణాలు, వారిలో అధ్యయనం చేయాల్సిన అనేక కోణాలని కూడా ఈ సందర్భంగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం జరగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆనాడు నక్సల్ ఉద్యమాలు బలంగా ఉన్న రోజుల్లో, అసలు రాజకీయ నాయకులు అడుగులు బయట పెట్టాలంటే ఇబ్బందిగా ఉన్న రోజుల్లో వారు బయటికి వెళ్ళేది. ఎవరైనా కలిసి ఆపి మాట్లాడదామంటే అధికార యంత్రాంగాన్ని, పోలీసులను కూడా పక్కకు పోయి వాళ్ళతో మాట్లాడి వారి సమస్యలు ఏందో విని పరిష్కరించే నాయకుడిగా మరి ఆ రోజు పత్రికల్లో కూడా వార్తలు వచ్చే నేపథ్యం ఉన్న గొప్ప మనిషి శ్రీపాదరావు గారు. వారి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఇంత గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీధర్ బాబు గారు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు వారి స్ఫూర్తిని సమాజంలో నింపడానికి చేస్తున్న ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అందరూ అభినందించాలని కోరుకుంటూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఆనరబుల్